హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇచ్చిన టర్మ్ డిఫరెన్షియేటింగ్ చేయమని చెప్తున్నాం అనమాట. సో లేట్ చేయకుండా క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇదే రూపంలో ఉంది, d/dx ఇంటూ u ఇంటూ v రూపంలో ఉంది కదా. సో ఆ ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ స్టెప్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఫస్ట్ రాసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. d/dx u ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ d/dx v ప్లస్ ఓకేనా. ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ స్టెప్ని సాల్వ్ చేద్దాం. d/dx ఆఫ్ a టు ద పవర్ ఆఫ్ x ఇంటూ e టు ద పవర్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు u అంటే ఇది కదా. సో a టు ద పవర్ ఆఫ్ x ఇంటూ d/dx ఆఫ్ e టు ద పవర్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ e టు ద పవర్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ e టు ద పవర్ ఆఫ్ x. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ టర్మ్ని సాల్వ్ చేద్దాం కదా. ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ని అలాగే పెట్టి డిఫరెన్షియేటింగ్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు d/dx ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్గా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు ఎక్స్ టు స్క్వేర్ ఉంది అంటే మనకి ఏమవుతుంది, ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 2xగా వస్తుంది అనమాట. అది కాకపోతే మనకు ఫార్ములా కావాలి అంటే మీకు ఫార్ములా కూడా రాస్తాను. ఏంటో ఫార్ములా అంటే ఇక్కడ రాస్తాం. d/dx e to the power of ux is equals to e to the power of ux into d/dx into ux. ఇది ఫార్ములా, ఓకేనా. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారము e to the power of ux అంటే e to the power of x స్క్వేర్ అలాగే పెట్టి ఈ టర్మ్ని మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేటింగ్ చేస్తే ఎంత, 2x ఇంతే. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ కదా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ a టు ద పవర్ ఆఫ్ x యొక్క ఫార్ములా ఏంటి, ax ఇంటూ log a ఫార్ములా, ఓకేనా. ఇది ఫార్ములా. దీని ప్రకారము a టు ద పవర్ ఆఫ్ x అండ్ e టు ద పవర్ ఆఫ్ x కామన్గా కనిపిస్తున్నాయి కదా. కామన్ తీస్తే ఎంత మిగులుతుంది, 2x ప్లస్ log a మిగులుతుంది. ఇంతే ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.